Welcome to Kadam Dam. సంతూర్ సబ్బు. దీని అసలు పేరు ఏంటి, దీన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఫుల్ వీడియోలో అయితే మొత్తం అయితే చూసుకుందాం. వెల్కమ్ టు నాని ఫ్యాక్ట్స్. మనమైతే ఈరోజు కడెం డ్యామ్కి అయితే వచ్చాం. కడెం డ్యామ్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే తొవ్వ అయితే చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ అయితే రిసార్ట్ అయితే ఉంటుంది. దాని గురించి అయితే మనం వీడియో చివరిలో అయితే మాట్లాడుకున్నాం. మనమైతే రిసార్ట్ దాటి అయితే ముందడికి వెళ్ళిన తర్వాత 3 తొవ్వలు అయితే కనిపిస్తాయి. లెఫ్ట్ రైట్ స్ట్రేట్ తొవ్వ అయితే ఉంది. స్ట్రేట్ అయితే డ్యామ్ అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ లో అయితే కిందకి అయితే వెళ్తే అక్కడైతే బోటింగ్ అయితే ఉంటుంది. ఆ బోటింగ్ ఎలా ఉంటుంది, ఎలా పోతుంది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే చూపిస్తాను. ముందరికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ముందరైతే మిషన్ బాగా అయితే కనిపిస్తుంది. పక్క పొంటి అయితే బోటింగ్ అయితే ఉంటుంది. ఆ బోటింగ్ అయితే ఇప్పుడైతే వెళ్తుంది. ఎలా వెళ్తుందో అయితే మీరైతే చూడండి. She moves like a map with no borders. మనమైతే డ్యామ్ తవ్వకైతే వచ్చాం. దీని అసలు పేరు అయితే కడెం ప్రాజెక్ట్. దీన్ని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని అయితే పిలుస్తారు. దీని గురించి అయితే మనం అయితే చూసుకుంటే ఇక్కడైతే మిషన్ బకెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మిషన్ బకెట్ తవ్వ మనం ఇందాకైతే ఇక్కడికైతే వెళ్ళి బోటింగ్ అయితే వీడియో తీసుకొని అయితే స్ట్రేట్ తవ్వకైతే వచ్చాం. ఇక్కడ కాస్త ముందడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నో పార్కింగ్ అని అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేయొద్దు అని అయితే అక్కడ రాసి అయితే ఉంది. గేట్ కూడా నో ఎంట్రీ అని అయితే రాసి అయితే ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా పెట్టారైతే ఈ వీడియోలో అయితే మొత్తం అయితే మనం అయితే తెలుసుకుందాం. మనమైతే కొంచెం అయితే రిక్వెస్ట్ చేసి పక్క పొంట అయితే మెట్లు ఉంటే అక్కడ దిగకుండా అయితే కిందకి అయితే వచ్చాం. లోపలికి అయితే ఎంట్రీ అయితే అతనైతే ఇవ్వలేడు. ఎందుకంటే రీసెంట్ అయితే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ దాకా డ్యామ్ లో పడి అయితే చనిపోయారు. అందుకే ఆ వ్యక్తి అయితే లోపలికి అయితే పంపించలేరు. దూరంకి వెళ్ళొస్తే దాంతో అయితే రిక్వెస్ట్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే డ్యామ్ కిందకి అయితే వచ్చాం. డ్యామ్ కింద అయితే వ్యూ అయితే ఎలా ఉందైతే మీరైతే ఈ వీడియోలో చూడండి. తొవ్వ అయితే కొంచెం సరిగా అయితే లేదు, జాగ్రత్త అయితే వెళ్ళండి. నడుచుకుంటూ అయితే డ్యామ్ కిందకి అయితే దగ్గరికి అయితే వెళ్ళాం. తర్వాత మీరైతే వ్యూ అయితే చూడండి. మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తా. తర్వాత దీని గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే దీన్ని ఏమంటారు, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, దీని గురించి అయితే మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే చెప్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. దీన్ని అయితే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని అయితే పిలుస్తారు. అంతకుముందు అయితే గోదావరి నార్త్ కెనాల్ ప్రాజెక్ట్ అని అయితే పిలిచేవారు. దీనికి సుమారుగా 18 గేట్ల వరకు అయితే ఉన్నాయి. దీన్ని అయితే 1949లో స్టార్ట్ చేసి 1952 వరకు అయితే నిజామాబాద్లో అయితే కట్టారు. కట్టిన 6 సంవత్సరాల తర్వాత 1958లో ఇదైతే భారీ వరదల కారణంగా అయితే ఇదైతే కొట్టుకొని పోయింది. తర్వాత మళ్ళీ 1969లో అయితే మళ్ళీ దీన్ని అయితే రీకండక్ట్ అయితే చేశారు. రీకండక్ట్ చేసిన తర్వాత 2022 మరియు 2023 సమయంలో దీనికి వరకు అయితే 2.5 lakhs to 5 lakhs వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక్కడ కిందికి వెళ్ళి అయితే ఒక తొవ్వ అయితే ఉంటుంది. అక్కడ తొవ్వకెళ్ళి అయితే వెళ్తే అక్కడైతే పార్క్ అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే మీరైతే చూసేయండి. ఇక్కడ పార్క్ అయితే ఉంది. ఇక్కడ లోపలికి అయితే వెళ్తే ఎలా ఉంటుంది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తారు. వచ్చేయండి లోపలికి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే ఉయ్యాలలు కానీ అక్కడైతే జారుడు బల్ల కానీ చాలా అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆడుకోవచ్చు. ఇక్కడికైతే దూరంకి వెళ్ళి అయితే వచ్చి చాలా మంది అయితే ఇక్కడైతే వంటలు చేసుకొని తిని అయితే వెళ్తూ ఉంటారు. పార్క్ ముందర అయితే ఒక కినాల్ అయితే కనిపిస్తుంది. కినాల్ అయితే సుమారుగా 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదైతే 3000 ఎకరాల వరకు అయితే సాగునీరు అయితే పంపిస్తుంది. మనం ఇక్కడ కినాల్ అయితే చూసుకున్న తర్వాత అయితే రిసార్ట్ అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయితే దాని గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. అతనైతే అడిగి మనం అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే సీనన్ అయితే ఉన్నాడు. ఈ అన్ననైతే అడిగి మనమైతే మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనమైతే రిసార్ట్కి అయితే వచ్చినాం. రిసార్ట్లో అయితే అన్న ఎన్ని రూమ్లు ఉంటాయి రిసార్ట్ మొత్తం? 12 కాటేజ్ ఉంటాయి. 12 రూమ్లు అయితే ఉంటాయి. మీకు ఎప్పుడు వచ్చినా రిసార్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకైతే ఇటు పార్కింగ్ చేస్తానికి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇంకా పార్కింగ్ ఏరియా పెట్టి ఇక్కడ అయితే పార్కింగ్ ఏరియా కూడా ఉంది. రిసార్ట్ అయితే 24 hours అయితే ఓపెన్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు.
ఏం అన్న ఇట్లా తెల్లగా కావడానికి ఏం కాదు అన్న, నువ్వు ఏ సబ్బు పెడతావు అన్న? సంతూర్ సబ్బు. అన్న అయితే సంతూర్ సబ్బు అయితే వాడతాడు, మీరు కూడా సంతూర్ సబ్బు వాడండి, అన్న లెక్కలు తెల్లగా కానీ.